ఎందుకంటే సారు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ కుటుంబం నుంచి ఒకటిగా అబ్రాడ్ పోయి మరి ఆయన విద్యావంతుడై డాక్టర్గా ఎదిగి వాళ్ళని డాక్టర్గా తయారు చేయాలి, ఈ దేశ ఆరోగ్య భద్రత మరి సమాజంలో మనం అందించాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో జి సార్ గారికి మరి వారు వేసిన అడుగులు చాలా గొప్పవి. వారు ఒక అడిగేస్తే వందలాది వేలాది మంది ఈ రోజున డాక్టర్లు తయారు చేయడానికి సార్ మరి మనం అందరం కూడా ఒకసారి మన సపోర్ట్లో కొట్టాలి సార్కి. సార్ థ్యాంక్ యూ సార్. మరి మా పాప ఇప్పుడు మన ఎగ్జామ్లో పాస్ అయిందండి, శ్రావణి గారు. దామదారా ఒకసారి మా పాప సార్ మొన్ననే రాసింది, రేపు ఢిల్లీ వెళ్ళాలి 18వ తారీఖు. నాకు ఒక బాబు, అబ్బాయి ఆర్మీలో సోల్జర్ చేస్తాడు. ఈ పాప డాక్టర్, అమ్మాయికి మ్యారేజ్ చేశాను. ఇంకొక అబ్బాయి బీటెక్ మైనింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది సార్. అంతా పర్లేదు, బాగానే ఉంది. పాప మంచిగా మేము అనుకున్నట్టుగా మంచి చదువు చదివి ఒక డాక్టర్గా ఎదిగింది. మీరంతా డాక్టర్గా వచ్చిన వాళ్ళందరూ మీరు ఒక డాక్టరే కాకుండా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మంది డాక్టర్లు తయారు చేయాలి. జి సార్ గారి యొక్క ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాగే చేస్తారని కూడా నేను కూడా ఆశిస్తున్నా. మరి ఒక డాక్టర్ ఒక ఫ్యామిలీ డాక్టరే కాకుండా దేశానికి ఆరోగ్య భద్రత కల్పించే విధంగా మీరంతా ముందుకు పోవాలని చెప్పేసి సమాజాన్ని మీరు డాక్టర్లుగా మంచి ఆరోగ్యాన్ని సూచిస్తారని ఆశిస్తూ మరి ఇక్కడికి ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి మళ్ళీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే యాశ్వసంగా జి సార్ గారు కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్.